ఏప్రిల్ 20న పంజాబ్ కింగ్స్ కి బెంగళూరుకి మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. జితేష్ శర్మ సిక్స్ కొట్టి బెంగళూరు జట్టును గెలిపించిన తరువాత విరాట్ కోహ్లీ పంజాబ్ కెప్టెన్ అయ్యర్ వైపు చూస్తూ వైల్డ్ గా సెలబ్రేట్ చేశాడు. కోహ్లీ చేసిన ఈ వైల్డ్ యాక్షన్స్ కి శ్రేయాస్ అయ్యర్ కోపంతో ఉడికిపోయాడు. విరాట్ దగ్గరకు వెళ్లిన శ్రేయాస్ కోపంతో గట్టిగా అరుస్తూ ఏదో మాట్లాడాడు. ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. మ్యాచ్ ముగిసిన తరువాత రెండు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో అయ్యర్ కోహ్లీ చేతిని కోపంతో పక్కకు నెట్టివేసి వెళ్లిపోయాడు. తరువాత కోహ్లీతో పాటు మిగిలిన ఆర్సీబీ ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళుతుండగా స్టేడియంలో ఉన్న అభిమానులు ఎవరో కోహ్లీపై బాటిల్ ను విసిరారు. అయితే అదృష్టవశాత్తు ఆ బాటిల్ కోహ్లీకి తగలలేదు. దీంతో కోహ్లీ ఒక్కసారిగా స్టాండ్స్ వైపు చూశాడు. స్టాండ్స్ లో ఉన్న అభిమానులు ఎవరూ పట్టించుకోకపోవడంతో కోహ్లీ వేగంగా డ్రెస్సింగ్ రూమ్ వైపు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. మైదానంలో శ్రేయాస్ అయ్యర్ ను కోహ్లీ అవమానించడంతో పంజాబ్ కింగ్స్ అభిమానుల్లో ఒకరు కావాలనే ఇలా బాటిల్ తో కోహ్లీపై దాడి చేశారని తెలుస్తోంది. టీమిండియా స్టార్ ప్లేయర్ కింగ్ కోహ్లీపై ఇలా బాటిల్ తో దాడి చేయడం మంచి పద్ధతి కాదని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.